అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే హిందూపురం పార్లమెంటరీ పరిశీలకుడు రమేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ఒక గ్యాంబ్లింగ్ అన్నారు. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా గ్యాంబ్లింగ్ చేసిందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తెలంగాణ రాష్ట్రంలో సైతం రూపాయికి ₹2 గ్యాంబ్లింగ్ చేశారని అన్నారు. తెలుగుదేశం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. నిన్నటి దినం వచ్చిన సమాచారం పూర్తిగా చూస్తే విపరీతమైన బెట్టింగులు కాసే ఎన్నికగా ఇది నిలిచిపోయింది. వందల కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి. బెట్టింగులు కట్టారు. తెలుగుదేశం గెలుస్తుందని ₹2, రూపాయికి ₹2, ₹3 ఇచ్చేదానికి కూడా సిద్ధపడినారంటే ఇది ఖచ్చితంగా కుట్ర. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మనకు తెలుసు. ఏ రకంగా పులివెందులలో ఆయన్ను ఇన్ని సంవత్సరాలు ఆదరించినారో కూడా మనకు బాగా తెలుసు. ఒంటిమిట్టలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచిన సందర్భాలు లేవు. ఇటు జరిగిన 3 ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ దాదాపు 2000 చిల్లర పైచిలకు మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో పులివెందులలో కూడా మెజారిటీలు వచ్చినాయి. ఇదొక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని గడిచిన 14 నెలల్లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకునింది గవర్నమెంట్. ఎక్కడ కూడా సంక్షేమ పథకాల అమలు జరపకుండా 1 సంవత్సరం పాటు ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇది. దీన్ని ప్రజల్లో తీసుకుపోయినాము. ప్రజల్లో ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా తెలిసిన ఈ బెట్టింగ్ రాయుళ్ళు కేవలం బెట్టింగులు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు తీసుకురావడం జరిగింది. ఈ బెట్టింగ్లు ఎలాంటి బెట్టింగులు చేసినారంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలా మంది ఫోన్లు చేశారు నాకు. ఏందన్నా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందంట, ₹2 బెట్టింగ్ అంట రూపాయికి అని, ₹3 బెట్టింగ్ అంటున్నా రూపాయికి అని ఫోన్లు వచ్చాయి. నేను నమ్మలే. ఎందుకయ్యా అంత ధైర్యంగా ఎందుకు పెడతారు ఎవరైనా? ఈ తెలుగుదేశం బెల్ట్ కాదు, ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఏరియాలు ఇవి. ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకినే ఆదరిస్తారు. మీరు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారంటే, లేదన్నా కోట్లు కడతా ఉంటారు బెట్టింగ్ మా ఏరియాల్లో అని. ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఈరోజు కేవలం ఎన్నికలు బెట్టింగ్ కోసమే తీసుకొచ్చినారు. ఈ బెట్టింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనతోనే చేసినారు. అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ యంత్రాంగము, వ్యవస్థలు అన్ని కూడా ఏకమైపోయి బెట్టింగ్ రాయిళ్లను గెలిపించడానికి కోసం ప్రయత్నం చేశాయి. అందుకే నిన్నటి దినం పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ సాక్షాత్తు మంత్రే పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేయడం, వందలాది మందిని తీసుకొని పోవడం, 8 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ ఎస్కాట్ పెట్టుకొని పోలింగ్ బూతుల మీద పడ్డము, లోపలికి దూరి వాకిలు వేసుకొని